సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో ఆపుతాడు, ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్ పట్ల నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు. ధైర్యంగా పనిచేయండి. త్వరలో సంగారెడ్డి జిల్లా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక శిక్షణ కార్యక్రమం పెడతాం. మీ అధికారాలు ఏంది, అధికారులతో ఎట్లా పనిచేయించుకోవాలి, ఏ రకంగా మీరు పనిచేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు ఒకరోజు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుందాం. ధైర్యంగా మంచిగా ముందుకు పోండి. ఏమున్నా 2 ఏళ్లే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు 5 ఏళ్ల కోసం సర్పంచ్గా గెలిచింది మీరందరూ. అవతల ఉండేది మళ్ళా 3 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, మన కేసీఆర్ గారేమో ఉంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు చేయండి, కష్టపడండి. ఏమన్నా మిగిలిపోతే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దగ్గరుండి భద్ర బిడ్డ అదే తీసుకుపోయి 2-3 ఉంటేనే డిస్టర్బ్ అవుతుంది. ఉదరి లేకే జాబ్ బంద్ కరు. మీరు దగ్గరుండి నేను మీ పనులు ఏమన్నా ఉంటే నేను చేయించే బాధ్యత తీసుకుంటా. ప్రభాకర్ అని ఉంటాడు, నేనుంటా. మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ప్రజలకు ఏమన్నా మాట ఇచ్చి కొన్ని మిగిలిపోతే కూడా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఏమన్నా పనులు ఉంటే కూడా నేను తప్పకుండా చేయిస్తా. మీరు అది స్విచ్ ఆఫ్ చేయబిడ్డ, డిస్టర్బ్ చేయకుండా. బంద్ పెడితే లొల్లి ఉండదు. ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు, వాళ్ళకి సన్మానం చేద్దాం. సో నేను దగ్గరుండి మీ పనులు ఏమన్నా ఉంటే నేను పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా. మీరెవ్వరు కూడా బాధపడద్దు, చక్కగా పనిచేయండి. మీకు ఏ ఇబ్బంది రాదు. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సర్పంచ్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండాలి. కొంతమంది ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడద్దు. ఇప్పుడు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ తాప గెలిచిన సర్పంచులు చూసినా నేను. పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు గెలిచారు. ప్రజలకు సింపతియో పాపం అనుకున్నారో, పోయినసారి ఓడగొట్టినామనుకున్నారో, ఈ తాప చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సర్పంచులు చేసింది. అంటే ఓడిపోయిన వాళ్ళకేమో భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకేమో బాధ్యత ఉంటుంది. ప్రజలకు మిమ్మల్ని నమ్మి మీ మీద ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించేది కనుక పొద్దున్న లేవంగానే ఏముంటాయి, ముఖ్యంగా శానిటేషన్, చెత్త సరిగా. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా ట్రాక్టర్లు కొనిపెట్టిండ్రు ప్రతి గ్రామ పంచాయతీకి. రోజు చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామ పంచాయతీలు ఉంచాలి. చెట్లను బాగా పెట్టండి, పెట్టిన చెట్లను కాపాడండి. వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా, ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా లేదా చూడండి. ఒకప్పుడు సర్పంచ్ల కంటే నీళ్లకు పెద్ద గోసుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత మిషన్ భగీరథ కింద